హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యూటోరియల్. ఇది ట్యూటోరియల్ 16 అనమాట. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా అప్లోడ్ చేసిన షార్ట్లో మీరు ప్రివ్యూ అయితే చూసుకుంటారు, లేకపోతే ప్రివ్యూ చూసేయండి. ఓకే, ముందుగా లెట్మస్ని ఓపెన్ చేసుకుందాం. సో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ట్యూటోరియల్ 16 అన్నాను కదా. Let's change to tutorial 16. well, remaining అన్నీ యాజ్ ఉంచేద్దాం. ఓన్లీ లేఅవుట్ మార్చుకుందాం. 9:16కి ఫ్రేమ్ డన్. ఇప్పుడు మనం ఒక 3 లేయర్స్ అయితే యాడ్ చేసుకుందాం. మనకు నచ్చిన షేప్స్, ఒకటి సర్కిల్, ఒకటేమో మల్టీ ఫోయిల్, అండ్ నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఇచ్చుకుందాం. ఓకే, ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకోండి ఫస్ట్. సో నల్ల లేయర్ గురించి చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు ముందుగా నల్ల లేయర్లోకి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి, నల్ల యాడ్ చేసుకోండి, అంతే. ఇప్పుడు మల్టీ ఫాయిల్ని లింక్ చేయాలంటే ఈ పైన ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ నల్ వన్కి లింక్ చేసుకోవాలి. నల్ వన్లో ఇప్పుడు ఈ 3 లేయర్స్ లింక్ చేసుకుని మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సీ దట్. సో ఇప్పుడు వెర్టికల్గా కావాలంటే ఇలాగా, సారీ ఒక లేయర్ అయితే మనకి లింక్ అవ్వలేదు. 3 లేయర్స్ ఎలా మూవ్ చేసుకోవచ్చు మనం ఒకటేసారి ఎట్ ఏ టైం. అండ్ ఇది వెర్టికల్గా వై యాక్సిస్ అనమాట, ఇది హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్, అండ్ ఇది జూమ్కి జెడ్ యాక్సిస్. సేమ్ కెమెరా కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు 3 లేయర్స్ యాడ్ చేసుకున్నాం కదా. 3 లేయర్స్కి ఒకటేమో హండ్రెడ్ పెట్టుకోండి జెడ్ యాక్సిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి 300, నెక్స్ట్ వన్ 600. మీకు యాక్సెస్ కరెక్ట్గా చూపిస్తే చూసుకోండి. సో ఓకే, 3 లేయర్స్ యాడ్ చేసుకున్నాం కదా. మనం ఇప్పుడు ఫస్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఈ గ్రాఫ్ అయితే యాడ్ చేసుకుంటే మనకి స్మూత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇలా సో మనం డ్రాగ్ చేసుకుందాం, కొంచెం ఇంకా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఈ కీ ఫ్రేమ్స్ ఎలా డ్రాగ్ చేసుకోవచ్చు మనం. ఇంకా స్మూత్ ఉంటాయి మనకి, సేమ్ దానిలాగా ప్రివ్యూ లాగా. అంతే గైస్, ఇలా మీరు నల్ యూస్ చేసుకుని ఎట్ ఏ టైం ఎన్ని లేయర్స్ అయినా మీరు మూన్ ట్రాన్స్ఫార్మ్ అలా చేసుకోవచ్చు.
ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.